అలా అన్నప్పుడు ఇంచుమించుగా ఒక 50-60 బిజినెస్లు నేను అన్ని నోట్ డౌన్ చేసి పెట్టాను. ఓకే. నేను దాని ప్రాసెస్, దానికి ఏం చేయాలి, ఏంటి, ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నా దగ్గర ఉన్నాయి. ఓకే. ఫైనల్ గా అంటే నేను ఒకటి అనుకొని వెళ్ళాను. తర్వాత నాకు ఇది అంటే నేను అవంతి హెర్బల్స్ అని హెర్బల్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట నాది. ఓకే. హోమ్ బేస్డ్ బిజినెస్. ఓకే. అయితే సరే స్టార్ట్ చేశాను. నేను ఫస్ట్ నా ఇదేంటంటే టాటా బిర్లా తర్వాత అవంతి హెర్బల్సే అనుకొని స్టార్ట్ చేశాను. వెరీ గుడ్. ఓకే. ఇంకా అసలు మనకి ఎదురు లేదు, అయిపోయింది, టాటా పక్కన పోయి కూర్చోవచ్చు అన్న రేంజ్ లో స్టార్ట్ చేశాను అనమాట. ఓకే. అయితే ఫస్ట్ నాకు ఒక కస్టమర్ ఒక ఆవిడ ఉండేది. సో మీరు ఎంతన్నా ప్రిపేర్ చేయండి, అందులో 50% నేనే తీసుకుంటాను అని చెప్పేశారు. ఓకే. సో ఇంకా అంత సపోర్ట్ మనకున్నప్పుడు ఇంకేముంది, మనం అయిపోయింది, మన గోల్ ఇంచుమించుగా 90% అయిపోయినట్టే అని అనుకొని స్టార్ట్ చేశాను. చేసి ఆవిడకి ఇచ్చేటప్పుడు నాకు మార్జిన్ సరిపోవట్లేదు, సో నేను తీసుకోనని చెప్పేశారు. ఏం చేయాలి? అసలు మామూలుగా లేదనమాట అప్పుడు సీన్. నిద్రలో కనిపించడం, బిజినెస్ స్టార్ట్ చేసి చెయ్యాలి అనుకోవడము ఈజీ. ఎవరైనా అనేసుకుంటారు, ఎవరైనా చేసేస్తారు, అది పెద్ద విషయం కాదు. కానీ ఇలాంటి హర్డిల్స్ వచ్చినప్పుడు మనం దానిలోంచి ఎలా ఓవర్కమ్ అవుతాము అనేది అసలు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. వెరీ ట్రూ. సో నేను అసలు నిద్ర లేని రాత్రులు ఎన్ని ఉండేవో. తర్వాత చిన్నగా నేనేం చేశానంటే నాతో పాటు ఒక బ్యాగ్ పెట్టుకునేదాన్ని. ఓ హ్యాండ్ బ్యాగ్, కొంచెం పెద్ద సైజు హ్యాండ్ బ్యాగ్ లో చిన్న చిన్న పౌచెస్ పెట్టుకొని నేను చేసిన ప్రోడక్ట్ అంటే బాత్ పౌడరు, సో రీతా పౌడరు, శీకాకాయ పౌడర్ ఇలాంటివి అనమాట. సో చిన్న చిన్న ప్యాకెట్స్ లాగా పెట్టుకొని ఆటోలో వెళ్తూ ఒక 5 కిలోమీటర్స్ వరకు ఆటోలో వెళ్ళేదాన్ని. అక్కడి నుంచి ఇంచుమించుగా మా టౌన్ మొత్తము ఒక పాదయాత్ర చేస్తే నేను ఒక పొలిటీషియన్ అయిపోయేదాన్ని. ఆ రేంజ్ లో పాదయాత్ర చేశాను అనమాట. సో కనిపించిన ప్రతి ఒక్కళ్ళకి శాంపుల్ ఇచ్చాను. ఇచ్చి మీకు నచ్చితే నాకు ఫోన్ చేయండి అని చెప్పి నా ఫోన్ నెంబర్ వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళ ఫోన్ నెంబర్ నేను తీసుకొని అలా నా ప్రోడక్ట్ కి నేను ఇంతవరకు టిల్ నౌ నేను 2019లో రిజిస్టర్ అయింది నాది. ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ తీసుకున్నాను నేను. సో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను మార్కెట్లోకి ఒక్క షాప్లో కన్నా వెళ్ళి నా ప్రోడక్ట్ ఇది మీకు జెన్యున్ ప్రోడక్ట్, చాలా ప్యూర్గా ఉంటుంది, నో కెమికల్స్, మీరు చాలా ధైర్యంగా వాడచ్చు. ఫస్ట్ ఏంటంటే మీరు వాడండి, ఆ మ్యామ్ వాయిస్ రావట్లేదు. నా మార్జిన్ మాత్రమే 1 monthకి 1 lakh పైన ఉండేది. ఓన్లీ నేను నడుచుకుంటూ ఆటోల్లో తిరిగి నా కో ప్యాసింజర్స్కి, నా రోడ్డు మీద కనిపించిన ప్రతి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి నేను సేల్ చేసిందే, అందులోంచి నాకు వచ్చిన మార్జిన్ 1 lakh పైన ఉండేది అనమాట. సో అసలు ఇంకా ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్, పర్సనల్ ప్రాబ్లమ్స్తో అది మళ్ళీ కొంచెం డౌన్ అయింది అనమాట. సో మళ్ళీ ఇప్పుడు అది అంటే ఎంత డౌన్ అయినా సరే నా దగ్గర కస్టమర్స్ ఎలా అంటే నేను 1 month లేట్గా పంపించినా సరే నువ్వు పంపిస్తేనే మేము వాడతామనే వాళ్ళు ఉన్నారు. సో అది నాకు ప్లస్ పాయింట్ అనమాట. సో గోల్ రీచింగ్ అనేది ఇప్పుడు నేను గోల్ పెట్టుకుంటాను మేడం. ఒక 500 kgs అంటే ఆల్రెడీ నేను 500 kgs ఉన్నది, ఇంకో 500 kgs రీచ్ అవ్వాలి. అది నేను ఆగస్ట్కి పెట్టుకుంటాను. ఆగస్ట్కి 500 kgs రీచ్ అవ్వాలంటే 1 monthకి నేను ఎంత సేల్ చేయాలి, ఇంత సేల్ చేయాలంటే నాకు ఎంతమంది కస్టమర్లు రావాలి, సో డైలీ బేస్గా నేను ఎంతమంది కస్టమర్స్ని రీచ్ అవ్వాలి. సో చేసేది నేను సింగిల్గా అయినా సరే కస్టమర్ల దగ్గరికి వెళ్ళడానికి కానీ మైక్రో గోల్స్ అనమాట. ఒక గోల్ని నేను ఒక 100 times డిఫర్ చేస్తాను, చేసి ఆ చిన్న చిన్న గోల్స్ ని టార్గెట్ చేస్తాను. వెరీ నైస్. See, that is what we have to do.
Thank you so much for sharing this, Shalja garu, because this is a live example. నేను చాలా Yes. మందిని చూశాను, ఫస్ట్ హార్డిల్ రాగానే దే స్టాప్ దేర్ బిజినెస్. ఎందుకంటే ఎలా ముందుకు వెళ్ళాలో తెలీదు. దాని తర్వాత బికాస్ ఎంత హై సెట్టింగ్ పెట్టుకుంటామంటే విత్ శైలజీ ఆల్సో ఇట్ హ్యాపెన్. షీ ట్రస్టెడ్ దట్ కస్టమర్ కంప్లీట్లీ and she said, she's taking my product, I don't need to worry. But what happened? Take two, she didn't take it. But did she stop? No. She got with, different ideas, different things. She started working on all those things. So I request all of you in the group that you make a goal, but to achieve that goal, you should have smaller bit of goals. That too something that you as a person can achieve it. When she told, she went in an auto, then from there she walked. She carried her product with her. Are they not all, smaller goals which helped her to reach her main goal? So when you think about your business, please think it in this way. If it does not happen in, December or in Jan or in this month, what am I supposed to do? What is the alternative? Sometimes we our brain is full fixed. ఇంక ఐడియాలే రావు బయటికి. అలాంటప్పుడు ఏం చేస్తారు? That's when you have to go to a person who will get you out of it. So my advice for all of you is, you're starting a new business, get some, helpline people ready. You do whatever you're, doing. But when you need that help, that person is there where you can go and discuss or brainstorm or do something. That is what, Siva is doing. Getting all the women entrepreneurs in one. One person's experience, one person's hurdle becomes another person's idea, a goal, or, their roadmap, their detour way. So you guys have to utilize that. మీ డ్రీమ్ని మీరు ఎంతమందికి చెప్తారో అంతమంది అన్ని విషయాలు చెప్తారు. నేను ఇచ్చేసేసాను, ఇది పని చేయలేదు, ఈ బిజినెస్లో నేను ఇచ్చేసాను, ఇది పని చేయలేదు. టేక్ ఆల్ ద ఇన్పుట్స్. మీకు జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళందరికీ జరిగింది మీరు తీసుకొని మీకు ఒక బెటర్ వే ప్లాన్ చేసుకోవచ్చు. మ్యామ్ నన్ను అలాగే అనేవారు, ఏదప్పుడు ఏదో ఒకటి చేస్తా ఉంటావు, ఏం సాధించలేవు అన్నట్టుగానే అనేవారు. అంటే నేను ఫస్ట్ నుంచి ఏదో ఒకటి, నాకు హ్యాండ్ మేడ్స్ ఇష్టం. సో నేను ఏదో ఒకటి పెయింటింగ్ అని, క్విల్లింగ్ టైంలో క్విల్లింగ్ ఇయర్ రింగ్స్ అని, థ్రెడ్ బ్యాంగిల్స్ ఇలాంటివన్నీ చాలా సేల్ చేశాను. అన్ని అవిని అంటే సీజన్ బట్టి మారుతుంది కదా, అలా మారుతానే వచ్చా. మారుతా ఇంక ఇది ఇప్పుడు ప్రెసెంట్ ఒక వే సేవ చూపించింది నాకు. సో అందుకని కొంచెం నేను సక్సెస్ అవుతానని నేను కన్ఫర్మ్ గా చెప్తున్నా. వెరీ గుడ్. కానీ నేను చెప్పేది ఏంటి అని అంటే, మీరు ఇప్పుడు క్రోషే స్టార్ట్ చేశారు, మీరు ఎంతమందిని రీచ్ అవుతారనే ప్లాన్ మీ మైండ్లో రెడీ పెట్టుకోమంటున్నాను. నేను బిజినెస్లో సక్సెస్ అవుతాను అని అందరూ అనుకునే దిగుతారు, కానీ ఎలా సక్సెస్ వస్తుంది? మీ ప్రోడక్ట్ 10 మంది దగ్గర ఎలాగ వెళ్తుంది? మెహర్ మ్యామ్ ద్వారా. ఓన్లీ మెహర్? ఇంకో ఆల్టర్నేటివ్ కావాలి కదా. దాట్స్ వాట్ శైలజ గారు షేర్ హర్ ఎక్స్పీరియన్స్. ఆవిడ ఒక కస్టమర్ తీసుకుంటారన్న నమ్మకానికి షీ మేడ్ హర్ ప్రోడక్ట్ కదా. కానీ ఏమైపోయింది, లాస్ట్ మినిట్ లో వర్కౌట్ కాలేదు, ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. బట్ ఆవిడ అక్కడ ఆగారా? I mean, kudos to her. She pushed herself. Ipudu, she's able to sell single-handedly. నేను చెప్పేది ఏంటి అంటే, ఒక్క పర్సన్ కి మాత్రం అవ్వకుండా మీకు ఒక టీమ్ లాంటిది ఉండాలి, లేదా మీకు ఒక స్ట్రాటజీ ఉండాలి. చూడండి, ఇప్పుడు ఈ కాలంలో టెక్నాలజీ అనేది ఇట్స్ లైక్ వైడ్ థింగ్, యూటిలైజ్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ పెట్టుకోండి అని అంటున్నాను. ఒక గోల్ పెద్దది ఉంది, సక్సెస్ఫుల్ అవుతాను, మరి ఎలాగవుతాను? స్టెప్ 1 ఇది, స్టెప్ 1 పని కాకపోతే స్టెప్ 2, అలాగా 10 పెట్టుకోవాలి మినీ గోల్స్. మీరు ఇది సీజనల్ బిజినెస్ అనుకుంటున్నారా, రియల్ టైం బిజినెస్ అనుకుంటున్నారా, అది చెప్పండి. ఇదైతే రియల్ టైం అనుకుంటున్నా. ఓకే, థ్రెడ్ బ్యాంగిల్స్ ఎందుకు రియల్ టైం కాదు? క్విల్లింగ్ ఎందుకు రియల్ టైం కాదు?
అది అయిపోయిందన్న. ఇప్పుడు క్రోషేది No, నేను no, no. రియల్ I'm telling you, I'm asking you a question. Why didn't you think that it was a full-time thing? అని మనుషులు ఫ్యాషన్ ఇంకా ఇంకా వేరేదేదో కావాలి అనుకుంటున్నారు కదా. That is, see, as a person you were thinking, మీరు ఒక బిజినెస్ ఉమెన్ లాగా ఆలోచించలేదు. When you come into business, మీరు ఒక బిజినెస్ ఉమెన్, an entrepreneur. బిజినెస్ ఒక నెల పని చేయకపోవచ్చు, ఒక సంవత్సరం పని చేయకపోవచ్చు, కానీ దాన్ని పని చేయడం ఆపేస్తే అది ముందుకే వెళ్ళదు. ఇప్పుడు జ్యోతి గారి ఎగ్జాంపుల్ నేను ఇస్తాను. షీ వాంట్స్ 100 women. అవునా? ఆ, చాలా తక్కువ టార్గెట్ పెట్టుకున్నారు. అలాగైతే 100 women is very less. क्योंकि the amount of experience they have, the amount of people they have, word of mouth ఈజీగా 100 వచ్చేస్తారు. కానీ ఉంటారా 100? బిజినెస్ చేస్తారా? ఆవిడ గోల్ ఏంటి? ఉమెన్ ఆంట్రప్రెనర్. విమెన్ చాలా మంది మన అందరికీ తెలుసు, బట్ షీ ఈస్ స్పెసిఫికలీ లుకింగ్ ఫర్ ఉమెన్ ఆంట్రప్రెనర్, వేర్ షీ విల్ బి ఏబుల్ టు హెల్ప్ దెమ్ మూవ్ టు ద నెక్స్ట్ లెవెల్. Yes, very practically speaking, that's the real concept there. And Yeah. 100 women, right now my team can cater. We can give whatsoever be the situations. And given the unavoidable situations, the circumstances, unforeseen circumstances, cut down, all anni chuskunna kuda, the women who are going to associate with us, వాళ్ళకి మేము సపోర్ట్ ఇవ్వాలి ఫుల్ టైం. ఇట్స్ నాట్ దట్ ఓన్లీ మెంబర్షిప్స్ వచ్చేసినాయి ఇంకా వాళ్ళు ఉన్నారు మా దగ్గర, అది చెప్పడం కాదు. 100 womenలో 90 people should be able to say we got 100% support from this NGO. That is a goal actually, that 100 numbers అన్నది అందుకే పెట్టాం. అదర్వైజ్ ఎవ్రీ మంత్ ఒక చిన్న డ్రైవ్, ఒక కాలేజ్ డ్రైవ్ లేదా ఒక కమ్యూనిటీ డ్రైవ్ చేస్తే ఈజీగా 30-40 మెంబర్షిప్స్ వచ్చేస్తాయి. కానీ వాళ్ళు మాతో మాట్లాడాలి, వాళ్ళకున్న ఛాలెంజెస్ డిస్కస్ చేయాలి, దానికి మేము ఆల్టర్నేట్స్ ఇవ్వాలి అని అంటే వీ విల్ నాట్ బి ఏబుల్ టు కేటర్. సో యూ నీడ్ సమ్ వన్ టు ఎంకరేజ్ యూ టు గో టు ద నెక్స్ట్ లెవెల్. మనకి ఎంకరేజ్మెంట్ చేయడానికి ఎంతమంది ఉన్నారు చెప్పండి, చేతులు లేపండి ప్లీజ్. రియల్గా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంతమంది మీకు నిజంగా మంచి పని చేస్తున్నావు అని ప్యాట్ ఆన్ బ్యాక్ ఇస్తారు? నాకు తెలిసి అయితే ఒకళ్ళు ఇద్దరు, ఫస్ట్ అంటే మన దానికంటే ఎక్కువ అయితే నాకు నంబర్ కూడా రాదు. అండ్ మ్యామ్ టు బి వెరీ ప్రిసైజ్, హ్యాండ్ ఆన్ ద బ్యాక్ బిజినెస్ తేదు, మనీ తేదు. ఓకే, నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. నేను 2 అదర్ బిజినెసెస్ రన్ చేస్తాను. ఆ బిజినెసెస్లో నాకు తెలిసిన ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఆర్ క్లోజ్ సర్కిల్స్ ఎవరు బిజినెస్ ఇవ్వరు నాకు. ఆల్ ద టైమ్ ఇట్స్ అ న్యూ మార్కెట్, న్యూ బిజినెస్, న్యూ స్ట్రాటజీ. బిజినెస్ అంటే బిజినెస్సే అని నాకు మాత్రం అర్థమైపోయింది. వెరీ ట్రూ. సో వాట్ మయూరా గారు ఏదో హ్యాండ్ రేస్ చేశారు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ma'am, క్వశ్చన్. first of all, yeah, ma'am, you are right, ma'am. Actually, first of all, the thing will come from the own husband only. He will tell, no, it will not work. true. Because he is the first person who will tell him what we want to do. And he is the first person to discourage us. In every house, with every lady, it is happening, ma'am. Actually, I joined very lately. I didn't saw the message. Nutan brother has sent me this thing, but I joined just now. But it is very interesting, actually. Can I meet you, ma'am, personally, if I can get any number or anything? We will share it, ma'am. Yeah, please, ma'am. Thank you. Yeah. So my simple advice to all of you is, there will be roadblocks, there would be hurdles, there would be big mountains also which you have to cross. But do you have the zeal to cross? Is the question you should ask weekly once. నా బిజినెస్ ఎక్కడ వెళ్తుంది, నేను ఇంత టార్గెట్ పెట్టుకున్నాను, నేనేం చేస్తున్నాను అనేది సెల్ఫ్గా వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. మన వల్ల కానప్పుడే మనం ఇంకోళ్ళ హెల్ప్ అనేది తీసుకోవాలి. బట్ యూ హెవ్ గాట్ అ బ్యూటిఫుల్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ దేర్ టు help you. You take their help, you start, building that rapport with them, where you become an accountable partner to someone, they become your, accountable partner, so that you can ask those things.